అందరికి అభయం బులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి. జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా జోల. హలో బేబీ, వచ్చేస్తున్నాను. ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదు రోయ్ కైపులో. ఎక్కడరా? సరే ఫోన్ పెట్టి వచ్చేస్తున్నాను. ఏంట్రా చిన్న పని అందరమయ్యా? చిన్న పని? చిన్న పని ఏంటి? బేబీ వచ్చేస్తున్నాను. బేబీనా? రే బాబు, రే బేబీ అంటున్నా ఎక్కడికి నాన్న? మళ్ళీ ఎవరు ఫోన్ చేసింది మాయా? ఫోన్ చేస్తే రావులపాలెం వెళ్ళిపోతావు ఇప్పుడు ఏంటి చెల్లో? ఇప్పుడు దగ్గరలో సంక్రాంతి ఉందమ్మా, నా వల్ల అయితే కాదు, నువ్వు లాగించి వెళ్తాంగా. రావులపాలెం వెళ్ళిపోతాను. రావులపాలెం బీర్ తీసుకుందాం అనుకున్నాను రమయ్యా. అసలే చలికాలం, పైగా దూరం. నీ ఆరోగ్యం ఏమైపోతుందని ఇప్పుడు వస్తున్నాను తప్ప నీ తొక్కలో బీర్ గురించి కాదు. నడు. అయితే బీర్ తీసుకున్నారమ్మయ్యా? గొప్పగిలిపోద్ది అదవా, దాందే దీందే. కేర్ తీసుకో. సరిపోదా? కుర్రా మీరు ఇంట్రెస్ట్ చేంజ్ అయిపోతున్నా మాట్లాడితే. అంతా యాప్ మహిమలే. బాబోయ్, ఈడేంట్రో ఇలా చూస్తున్నాడు. ఎలా ఉండేవాడిని ఎలా చేసావరా నీ అబ్బా? మ్యాచ్ ఒకే బాగుందరా. చూపించిన కొడతాను నీ అబ్బా. ఇదేంట్రా బాబు ఇప్పుడు చేస్తుంది? అబ్బా ఎవర్రా? ఎవరు కాదనమ్మయ్యా. మాట్లాడు నా కొడక మాట్లాడు. బేబీ ఎక్కడున్నా? సరే అదే వాళ్ళ ఫ్రెండ్ టెంపుల్కి వస్తున్నాడు రమ్మయ్యా. మన ఇద్దరు వెళ్తున్నాడు. నీ అబ్బా టెంపుల్ కంటే నా దగ్గర బట్టలేవు. నా దగ్గర ఉన్నారా? మరి స్నానం ఒరే మాయా, ఇలాంటి ట్రెడిషనల్లో నువ్వు వేసుకుంటే బాగుంటుంది కానీ నాకెందుకు ఇచ్చారా? ఇక్కడ ఏదైనా తేడా జరిగిందనుకో జీన్స్ పరిగెడతానికి బాగుంటుందిరా. మరి నేనురా? నువ్వు మా అమ్మాయి వచ్చిందిరా. హాయ్ బేబీ. హాయ్ బేబీ. హాయ్ జోషు. చేతబడి చేసేదానికి. హాయ్. ఒకసారి మాట్లాడుకుందాం రా. మా ఒకసారి వెళ్తాను రా. ఏం మాట్లాడుతున్నారు? ఒరే మాయా, అమ్మాయి ప్రదక్షిణ చేద్దాం అంటుందిరా. నువ్వు కూడా మాట్లాడరా. ఏదైనా తేడా జరిగితే నేను నీతో కలిసిపోతాను, ఓకేనా? ఏంటా? రారా రే, ప్లీజ్ రారా రే, రారా ప్లీజ్. స్టఫ్ కూడా నాదే, ప్లీజ్ రే రారా. నడు. అబ్బా మూడైపోయినారు బాబు. వెళ్ళి కూర్చుందాం ఎక్కడ. అరే 3 కాదురా 108. ఏంటా? నేను ఏదో గుళ్ళో అమ్మాయిలు బాగుంటారు వచ్చాను కానీ
నీ గురించి ఏం కాదు. ఏడు రే రే ప్లీజ్ రా రే మా ఒక్కసారికి రే ప్లీజ్ రా చేసి పెట్టరు ఒక్కసారికి రారా ప్లీజ్ రా. నడు నడు. రే రే వెళ్ళరా. గీతు, జాషు. ఓ హే హే నేను తెస్తాను. థ్యాంక్ యూ. హాయ్. హ్యాండ్ వాష్ చేసావా? మనోడికి అలాంటి అలవాట్లు లేవండి. ఏ అలా ఏం లేదు. రీమా జనరల్గా మీరు ముగ్గులేని చుక్కలు పెడతారు. 21. మనోడికి అని బ్యాక్లాగ్స్. అలా నేను అడగలేదు కదరా. జనరల్గా మీరు లవ్ లెటర్ ఎవరికి రాస్తారు? లవర్కి. ఈడు వాళ్ళ తమ్ముడికి రాశాడు. వాళ్ళ తమ్ముడు వెళ్ళి వాళ్ళ నాన్నకి ఇచ్చాడు. వాళ్ళ నాన్నడికి నువ్వు ఆగరమాయ ప్లీజ్ రా. నువ్వు ఆగరామయ్యా. ఈ షర్ట్ ఎక్కడ చూసినట్టుందా? ఈ షర్ట్ నీదే కదా? మందే. అసలు మనోడి గురించి ఏమైంది? పంటినప్ప? సరే ఇంటికి వెళ్ళి తీయించుకో. బాబోయ్ ఇవాళ ఇవే మనకే. అరే ప్లీజ్ రా ఒకసారి నేను చెప్పింది ఏంట్రా? నీకు అర్థం కావట్లేదు ఏంట్రా? ఒకసారి చెప్పింది నేను నీసిన తర్వాత నువ్వు ఎదురు చెయ్యి. ఒరే నిజంగా నా ఫేస్ వస్తే నీకు అంత భయంగా ఉందా? ఒరే ఎలా ఉందిరా? పిచ్చ కామెడీగా ఉందిరా. ఈడేంట్రా బాబు ఎలా ఉన్నాడు? పిచ్చ భయంకరంగా ఉందిరా. అసలు నీకేం అన్యాయం చేసాను చెప్పరా? అమ్మాయి ఏదో బాగుంది, లైన్ వేసుకుందాం అనుకున్నాను. వచ్చేసాడు రా. జీ తెలుగు జగదాది సీరియల్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చినట్టు వచ్చేసాడు. దొంగ నా కొడుకు. ఎవరు ఒకసారి నాతో మాట్లాడరా ప్లీజ్ రా. నీకు అర్థం కావట్లేదా? ఆఖరికి ఆ ముంచి మొహం దాన్ని సెట్ చేసుకుంటా కూడా నేను ఎక్కడ హెల్ప్ చేసింది. దుబ్బేస్తున్నాడు రా బాబు. సరే వదిలే. ఇంకేం అడగను అదొకటి చెప్పరా. అసలు ఎందుకు చేసావు ఇదంతా? ఇంకేం అడగను అదొకటి చెప్పు. అది కాదురా. చెప్పు నా కొడుకు చెప్పు చెప్పు.
అంటే నా పక్కన ఏదైనా చెప్తే నేను హైప్ కనపడతాను కదా రమయ్య. హైప్ నువ్వేమైనా అక్కడ సినిమాలు బాలబాబు అనుకుంటున్నాంట్రా? హైప్ అంట హైప్ తప్ప అంట మోమోస్కి నువ్వుని. రే మాయా వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు, ఎవరికి సపోర్ట్ చేయాలరా? మనకు మందావాడి పిచ్చాడురా. జగదీష్ గారు అనుకుంటున్నాను నేను. లే అరుసరా అరే నీకు అలా నన్ను ఆపు. అరే ఏమైనా ఉందేంట్రా అసలు నీకు? అసలు సిగ్గుందారా నీకు? మనిషివా పశువు? అసలు ఎందుకు పుట్టావరా నువ్వు? ఎదవా నీ ముఖం పెట్టుకుని ఎప్పుడైనా బీరిపించావు నువ్వు? అసలు చెత్తనా కొడక, అసలు నువ్వు మనిషివా పశువు? రే మాయా రే 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 నీకోసం ఎంత చేశాడు రాగరా నువ్వు ఆరా. ఏంట్రా ఎలా కొట్టేసావు? చూడరా నా చెప్పుతుకు నన్ను ఆపుతాంట్రా? తాగిపోతున్నావు కొడక. రే మాయా మనకి బీరిప్పించింది ఇంతకీ జగదీష్ గారు కాదంట్రా, శివగాడు అంట. అబ్బా రే ఆగనరా, గొడవలు ఎందుకురా మళ్ళీ మనకి? ఆగండి నేను ఉండగా చెక్ చేద్దాం మొత్తం కంగారు. ఆగండి ఇలాంటి ఇలా చేస్తున్నారా? ఏదో చెప్తాను కదరా. నేనా ఎప్పుడు? ఒకసారి నేను చెప్పింది రా, ఒకసారి చెప్పింది తిన్నాక అసలు అమ్మాయి నీకు ఎందుకు కలిసి వచ్చింది? ముందే తెలిసింది నీలో పసవుంది. ఫోన్ ఇచ్చి ఇచ్చేయండిరా. నాకు రేపు మీటింగ్ అరేంజ్ మాట్లాడు. హలో బేబీ. బేబీ బేబీ చెప్పు. బేబీ ఏంటి? బేబీ చెప్పు బేబీ. హలో బేబీ, ఒకసారి నేను కలవాలి బేబీ. ఏంటి కలిసేది? ప్లీజ్ బేబీ, ఒక్కసారి నేను చూడాలని ఉంది ప్లీజ్. నేను రానన్నానా బేబీ? నీకు నేను రాను. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేను రాను. దొబ్బే నువ్వు అసలు దీని అమ్మ దీనికి ఎంత స్వాచ్ ఎందుకు ఇచ్చారా? అరుతుంది మీద పెంట మోహన్ చెల్లమ్మా చెప్పు. అది కాదమ్మా, ఇది చాలా మిస్ అవుతున్నాడమ్మా. అసలు పొద్దున ఏం తింటలేదు, ఏం తాగట్లేదు కూడానమ్మా. ఏంటి వాడా? రేపు పొద్దున కొంచెం రావమ్మా కొంచెం. అదే వచ్చేటప్పుడు మీ ఫ్రెండ్ని కూడా తీస్తారమ్మా. అంటే లాంగ్ కదా మళ్ళీ ఇబ్బంది పడతావని. సరే అమ్మా, ఇది అమ్మాయిని చేసే పద్ధతి. వెళ్ళు మాట్లాడు. వచ్చేసారంటారమ్మయ్యా? మాయా ఏయ్ ఆ చేతులు కాళ్ళు చూడరా, మంచి వెస్ట్ గోదావరి చెరుగల్లా భలే ఉన్నాయి కదా. నువ్వు కరెక్ట్గా 10 సంవత్సరాలు ఆగి చూడు, వెస్ట్ గోదావరి దిమ్మ చెక్కల్లా తయారవుతాయి. రే ప్లీజ్ రా. సరే అమ్మాయి నాకు ఈ బట్ సెట్ స్టైల్గా ఉంటుంది. అసలు మీ అబ్బాయిలు మీ మాట గెలవాలనుకుంటారు కదా, మా మాట వినరు కదా. సెన్స్ లేదా నువ్వు నీ తెంగరేసలను? అది కాదు, చెప్పింది అర్థం కావట్లేదా? నువ్వు అసలు చెప్పక అసలు ఆర్గ్యూ చేయకు. అదేం లేదండి, సమ్ టైమ్స్ మీ మీద ఉన్న ప్రేమ ఎలా చూపించాలో తెలియక అప్పుడప్పుడు అలా గొడవ పడుతూ ఉంటాం. సమ్ టైమ్స్ కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ టైం అంతే. అయినా ఎంతకైనా దిగజారే ప్రేమ అబ్బాయిలది అయితే ఎంతకు దిగజారినా కనుకరించిన ప్రేమ అమ్మాయిలదండి. గొడవ పడితే తగ్గితే తప్పు ఏంటండి? బయటలో ఉందే మనం ఏమైనా తగ్గేది, మన వాళ్ళ ఉందే కదా. ఎంత తగ్గితే అంత ఎదుగుతామండి. భలే మాట్లాడుతున్నారండి. వాట్సాప్ స్టేటస్లు బాగానే పోయినాయి. మీ అమ్మాయిలు 3 hours క్రితం జరిగిన గొడవ గురించి అడిగితే 3 years బ్యాక్ జరిగిన గొడవ గురించి అడిగే రకమండి బాబు మీరు. అయ్యయ్యో అదేం లేదు. అలాంటివి మీరు మాట్లాడుతున్నారా? సెట్
ఈడాడు బ్రో నువ్వు రీల్స్ చేస్తావు కదా, నోట్ సెట్ చేస్తున్నట్టున్నాడు. ఫ్యాన్స్ అనుకుంటా. అయ్యా ఈడే మళ్ళీ చూస్తున్నాడు. చాలా థ్యాంక్ యూ బ్రో, నీ వల్ల తరుణ్ మళ్ళీ కలిసాం. నా వల్లేనా? చాలా థ్యాంక్ యూ బ్రో. మీరేం చెప్తున్నారు నాకేం అర్థం కావట్లేదు. చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. నాది నా ఫోన్ రింగ్టోన్. అగ్నిలాగా స్వచ్ఛమై ఇప్పుడు అర్థమైంది. సరే ఆ పని ఉంది, నేను వెళ్తున్నాను. థ్యాంక్ యూ. దీనమ్మ జీవితం. ఇక్కడ వస్తున్నాడంటే ఇప్పుడు ఏదో మనకి చేద్దాంలే. ఎరా పని అయిపోయిందా? మనలో వేస్తే అంటిలో పడిపోలే. ఈ చిలక ఎంత పడిపోయింది. బడ్స్ కనెక్ట్ చేస్తున్నా మాయా. మాయా పని అయిందా? ఒరే నీకు ఇదంతా తెలిసే కదా అర్థం చేశాను. నన్ను ఈసారి నన్ను అర్థం చేయాలనుకో చెప్పే మొహం ఒప్పేసుకుంటాను. మరి ఇంతలా అరేంజ్ చేసి చేస్తావా? నేను చెప్పాను రా, నువ్వేం లేదు. ఆయన నీకు లవ్ లైఫ్ సెట్ అవ్వా. ప్రేమ అనేది అందరికీ పాలేరా. నేను వెళ్ళేది ఇప్పటికే నేను లేకపోతే అయినా మనకు సెట్ అవుతా. కెరీర్ మీద దృష్టి పెడదాం, ఇంకేం లేదు. ఇదంతా కాదు, ఇంకేం వద్దు, అసలు అమ్మలే వద్దా. ఎవరో ఖాళీగా లేరు, మనం తప్ప. నువ్వు ఇంకా మారవా? ప్రేమ అనేది అనంతం గురు. ఇక్కడ దొరకలేదనుకో అక్కడ దొరుకుతుందని, అక్కడ కూడా దొరకలేదనుకో ఇంకెక్కడో దొరుకుతుందని. సో ఈ డిప్రెషన్లు సూసైడ్లు కాకుండా నీకు ఓపుకుంటే దాన్ని ఎదుక్కుంటూ వెళ్ళిపోవడం బెస్ట్. ఎరా మాయా, సంక్రాంతి భీమవరం మల్టీప్లెక్స్లో మంచి కౌజుబెట్టలు దిగాయంట. హైదరాబాద్ నుంచి వెళ్దా. బాయ్. హలో గురు, ప్రేమ కోసం ఏడేడి ఏంట్రా టైటిల్ పర్లేదనా? హలో గురు, ప్రేమ కోసమేను ఈ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం, ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే, మహాసుందరంగులే పొందలేని వాణ్ణి ఆర్నే. కట్టుకుంటే నిన్నే తప్ప కట్టుకోను, పొట్టు పెట్టుకుంటినమ్మా బొట్టు చేయకే, అల్లి బిల్లి గారడీలు చల్లవింక చిన్నదాన, అల్లుకోవె నన్ను నీవు మల్లె తీగల